పవన్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్. హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడింది. అయితే ఇప్పటికే తిరుపతిలో 8న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఆ టీం ప్రకటించినట్టు తెలుస్తోంది. అనివార్య కారణాలతోనే ఈ వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. పదే పదే హరిహర వీరమల్లు సినిమా పదే వాయిదాలు పవన్ ఫ్యాన్స్ లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ముందుగా మార్చిలో జరగాల్సిన రిలీజ్ అది కాస్త మే వరకు మారింది. మే 30న ఈ రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా జూన్ 12న కూడా రిలీజ్ డౌట్ అన్నట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు రిలీజ్ సంబంధించిన అంశం వరుస వాయిదాలతో కొంత ఆందోళన కలిగిస్తోంది ఫ్యాన్స్ లో. ప్రస్తుతం ఈ సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కానీ డేట్ మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం కనబడుతున్నాయి. ఎందుకంటే అటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కొంత ఆలస్యం అవుతున్నాయి. విఎఫ్ఎక్స్ సినిమాకి సంబంధించి కొన్ని విఎఫ్ఎక్స్ కూడా పూర్తి కానందున ఈ సినిమాని మళ్ళీ వాయిదా వేస్తున్నట్టుగా నిర్మాత నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా మళ్ళీ జూన్ 12న వాయిదా ఖాయంగా కనబడుతోంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వస్తున్నటువంటి చాలా అంటే ఆయన డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా. దీనిపైన పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సో ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. కానీ సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలతో అనేక షాక్లు ఇస్తోంది. సో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా దానికి సంబంధించి మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. విఎఫ్ఎక్స్ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొంత ఆలస్యం కావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే వాస్తవిక కథతో తెరకెక్కుతున్నటువంటి హరిహర వీరమల్లు భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. స్టోరీ డిమాండ్ చేయడం వల్ల ఎక్కువగా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అవసరం పడుతున్నట్టుగా సినిమా యూనిట్ చెప్తోంది. అయితే ఈ సినిమాని ఇరాన్ పలు ఇతర దేశాల్లో కూడా టెక్నికల్ వర్క్స్ జరుగుతున్నాయట. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తుండడంతో అలాగే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ కాకపోవడం కారణంగానే ఈ సినిమాని ఏదో హడావిడిగా చేసి చివరికి విడుదల చేయాలనే ఆలోచన ఆ సినిమా యూనిట్కి నిర్మాతకి సినిమా సంస్థకి సంబంధించి ఆలోచనలు లేదు. కాబట్టి చివరి నిమిషాలు ఏదో అరకొరగా చేసేద్దామనేటువంటి ఒక ఆలోచన లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట. సో జూన్ 12 అంటూ కూడా డేట్ ఫిక్స్ చేశారు. మొన్న మే 30కి రిలీజ్ కావాల్సి ఉండేది. ఆ తర్వాత జూన్ 12కి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్ 12 కూడా డౌట్ అన్నట్టుగా తెలుస్తోంది. అసలు ప్రస్తుతం ప్రతిసారి కూడా అభిమానుల యొక్క ఆశలో నీళ్లు జల్లినట్టనవుతోంది ఈ హరిహర వీరమల్లు సంబంధించిన సినిమా రిలీజ్ అంశం అనేది. ప్రతిసారి కూడా కొంత నిరాశపరుస్తోంది. మరి ఫైనల్గా ఎప్పుడు జరుగుతోంది, ఎలా ఉంటుందనేది కాస్త ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ఈ సినిమా వాయిదాలతో అటు అభిమానులకు షాక్ గురి చేస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాకి అనేక షాకులు తగులుతున్నాయి. మొన్న మధ్య థియేటర్లు బంద్ చేయడం, ప్రొడ్యూసర్స్ అంతా కొంత యాంటీగా అయ్యారని చెప్పి రిటర్న్ గిఫ్ట్ అంటూ పవన్ కళ్యాణ్ భావించడం, సినిమా డేట్ని అనౌన్స్ చేయడం మే 30 అంటూ దాన్ని మళ్ళీ జూన్ 12కి మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం, జూన్ 8న కూడా ఆడియో ఫంక్షన్ లేదంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి దాన్ని కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం. సో ఎలా చూడాలి ఈ వరుస పోస్ట్ పోన్మెంట్లు ఎటువంటి అంశానికి దారితీస్తున్నాయి? హరిహర వీరమల్లు సినిమాకి ఇంకా గ్రహణం వేయలేదనే చెప్పాలి. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆ అడ్డంకుల్ని చిన్నగా అధిగమిస్తూ దాదాపుగా సినిమా షూటింగ్ అయితే పూర్తి చేయడం జరిగింది. అటు నిర్మాత ఏం రత్నం కావచ్చు, సినిమా ప్రారంభంలో ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత రత్నం తనయుడే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ దాదాపుగా షూటింగ్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇది మార్చిలో విడుదల అనుకున్నారు. ఆ తర్వాత మే 9న విడుదల అనుకున్నారు. ఆ తర్వాత మరలా జూన్ 12కి విడుదల ఫిక్స్ చేసుకున్నారు. జూన్ 8వ తారీఖున తిరుపతిలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అలాగే ట్రైలర్ లాంచ్ ఇవన్నీ సంబంధించి పర్మిషన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమాని వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. బహుశా ఈ జూన్ లో ఈ సినిమా విడుదలకైతే ఎక్కడ కూడా సరైన డేట్లు దొరికే అవకాశం కనిపించడం లేదని కూడా టాలీవుడ్ లో వినిపిస్తున్నమాట. జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో ఈ సినిమా, జూలై మొదటి వారం లేదా రెండో వారంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని, లేదా ఈ టెక్నికల్ రీజన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవేళ కరెక్ట్ గా ఫుల్ఫిల్ గా పూర్తయితే బహుశా ఈ రోజు సాయంత్రానికి ఈ సినిమా మేకర్స్, నిర్మాత, దర్శకుడు ఈ సినిమా విడుదల తేదీకి గురించి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. జూన్ 12న ఉంటుందా లేదా అనేది అధికారికంగా ఈ రోజు సాయంత్రం నిర్మాత
ప్రకటించే అవకాశం అయితే ఉంది. దాదాపుగా అసాధ్యం అనే చెప్తున్నారు ఇండస్ట్రీలో అయితే ఈ జూన్ 12న విడుదల అవటం అనేది. సో ఏదైనా ఈ రోజు సాయంత్రం వరకు ఈ సినిమా విడుదల గురించి లేదా వాయిదా గురించి ఒక ప్రకటన వస్తుంది కాబట్టి టాలీవుడ్ లో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, చిత్ర పరిశ్రమలోని అందరూ కూడా దాదాపుగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా ఈ సినిమా విడుదలపై ఒక ఆసక్తితో అయితే ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ లో విడుదలవుతోంది. దానిపై సర్వత్రా అందరికి కూడా ఉత్కంఠ అయితే ఉంది. ఈ విడుదలకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎలా ఉంటాడు, హరిహర వీరమల్లుగా ఆయన నటన ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ ఉత్సాహంగా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి మనోజ్. బట్ అంటే ఒక స్టార్ హీరో సినిమా దట్టు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇన్ని అడ్డంకులు, ఇన్ని ఆటంకాలు, అసలు సినిమా యూనిట్లో పెద్ద ఎత్తున అంటే ఒక క్లారిటీ లేకపోవడం అంటారా? ఇప్పుడు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత May 30 అనుకున్నారు. కనీసం May 30 కాదు కదా, June 12 అన్నా కూడా June 12 కూడా సాధ్యమే పరిస్థితి లేదు. ఇంకా కూడా ప్రొడక్షన్ సంబంధించి ఇంకా అయిపోలేదు, పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్నాయి, VFX డిమాండ్ చేస్తున్నా, VFX వర్క్ కూడా ఇరాన్లో జరుగుతుంది. ఇటువంటి చర్చలు వస్తున్నాయి కదా. సో దీనిపైన అటు పవన్ కళ్యాణ్ రియాక్షన్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానుల రియాక్షన్ ఏంటి? మనోజ్, ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలైన నుంచి ఫస్ట్ షెడ్యూల్ అయితే చాలా ఉత్సాహంగా, చాలా ఫాస్ట్ గానే జరిగిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రకటన రావటం, పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల ఆసక్తి చూపి సినిమాని షూటింగ్ కి ఆయన హాజరు కాకపోవటం, అలాగే ఆయన ప్రచార పర్వంలో బిజీగా ఉండటం, అలాగే ఎన్నికల్లో పోటీ చేయటం, ఇవన్నీ రీజన్స్, అనేక కారణాలు ఈ సినిమాని చుట్టుముట్టాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమాలో VFX పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది, గ్రాఫిక్స్ కి సంబంధించిన సన్నివేశాలు. అలాగే క్రిస్ ఈ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవటం, ఆ తర్వాత దాన్ని AM రసం తనయుడు తీసుకొని ఆ బాధ్యతని పూర్తి చేయటం, ఇవన్నీ కూడా అనుకోని ఆటంకాలు ఈ సినిమాకి మొదటి నుంచి కూడా ఎదురవుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అలాగే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన షూటింగ్ కి హాజరు కాకపోవటం, వారంలో 2-3 రోజులు మాత్రమే ఆయన షూటింగ్ కి టైం ఇవ్వటం, ఆ 2-3 రోజులు కూడా విజయవాడలోనే వీళ్ళు సెట్ లో గ్రీన్ మ్యాట్ లో కొంత భాగాన్ని షూట్ చేయటం, అవన్నీ కూడా VFX లో చిత్రీకరణ చేయటం, ఇదంతా కూడా అనివార్యంగా అనుకోని కారణాలు ఈ సినిమాని చుట్టుముట్టాయి, ఆలస్యానికి కారణమయ్యాయి. బహుశా టెక్నికల్ గా ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందని చెప్పలేము, కానీ VFX మాత్రం ఈ సినిమాలో ఎక్కువ పాత్ర పోషించాయని చెప్పుకోవాలి మనం. రైట్, ఇప్పటికైనా అంటే ఈ సినిమాకి సంబంధించి అటు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు కాబట్టి, అంటే ఈ జూన్లోనైనా విడుదలయ్యే అవకాశం ఉందో, దాన్ని మళ్ళీ ఎటువంటి విధంగా పోస్ట్పోన్ చేయబోతున్నారు, దీని ప్రమోషన్ యాక్టివిటీస్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ సినిమా జూన్ లో విడుదలకు సరైన తేదీ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే June 12న ఈ సినిమా విడుదల చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత June 27న కన్నప్ప సినిమా విడుదలవుతోంది. సో కన్నప్ప సినిమాని ఖచ్చితంగా అదే రోజు విడుదల చేయాలని మంచు విష్ణు భావిస్తున్నారు. సో ఈ జూన్ లో అయితే హరిహర వీరమల్లు సినిమాకి విడుదలకు తేదీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే టెక్నికల్ గా కూడా ఎంత వర్క్ ఉంది, అది ఈ వారం రోజుల్లో అంటే కనీసం 3-4 days లో అది కంప్లీట్ చేయగలరా లేదా అనేది కూడా ఇప్పటికి కూడా డైరెక్టర్, అలాగే నిర్మాత, సినిమాటోగ్రాఫర్ వీళ్ళందరూ కూడా డిస్కషన్ లో ఉన్నారు. బహుశా ఈవినింగ్ కి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 3-4 days లో కంప్లీట్ అవుతుంది అంటే ఖచ్చితంగా June 12కు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సాంకేతికంగా ఇబ్బంది అవుతుంది, హరిబరిగా చేసి క్వాలిటీ దెబ్బతింటుంది అనుకునేటట్లయితే ఖచ్చితంగా ఈ సినిమాని జూలై మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది మనోజ్. థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తం మీద హరిహర వీరమల్లు సినిమాకి మొదటి నుంచి కూడా వాయిదాలతో అభిమానులకు షాక్ ఇస్తోంది. మొదట May 30 అనుకున్నారు, అంతకంటే ముందు కూడా మార్చిలో కొన్ని ఈవెంట్స్ అనుకున్నారు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఆఖరికి వస్తే July 12న కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు. అసలు జూలై మంత్లో హరిహర వీరమల్లు సినిమా థియేటర్కి ఎక్కే అవకాశం లేదు. అది కాస్త జూలైలో వచ్చే అవకాశం ఉంది. జూన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే June 12న రిలీజ్ అనుకున్నారు, June 8న కూడా తిరుపతిలో ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు, పర్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ఆ తర్వాత మరోవైపుగా VFX అధికంగా ఈ సినిమాలో వాడడం కోసం
ఆ సినిమా విఎఫ్ఎక్స్ కూడా ఇరాన్లో చేయిస్తున్నారట. సో అక్కడ నుంచి రావాల్సిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ పెద్ద చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో మొత్తం కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన సినిమా ఒకటి రిలీజ్ కాబోతుంటే ఇన్ని అడ్డంకులు, ఇన్ని ఇక్కట్లు, ఇన్ని రకాల సమస్యలతో హరిహర వీరమల్లు కొట్టుమిట్టాడుతోంది. మరి ప్రస్తుతానికి ఈ సినిమా పైన చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు విడుదలకు అనౌన్స్ చేయబోతున్నారు, ఎలా ఉంటుందో మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. సో మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అండ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా వాస్తవిక కథతో, అంటే ఎగ్జాక్ట్గా జరిగినటువంటి ఒక కథతో సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఆ డైలాగ్లు, ట్రైలర్లు, ఇప్పుడు ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో ఆ సినిమాకి సంబంధించి కొన్ని ఆల్రెడీ గ్లిమ్సెస్ కానివ్వండి, కొన్ని సాంగ్స్ కూడా, ఒక సాంగ్ లాంటిది రిలీజ్ అయింది. కాబట్టి దానిపైన మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎలా ఉండబోతోంది ఈసారి పవన్ కళ్యాణ్ని ఎలా చూడబోతున్నారు? ఎటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.